ఈరోజు 4th డేన మన సూర్యాది స్కూల్ వారు ఇక్కడ ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్స్లో ఇంతలో ఎక్కువ మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అండ్ అలాగే మంచి మంచి సూపర్ డూపర్ స్పెషల్ పర్ఫార్మెన్స్తో మీ ముందుకు వచ్చేసారు సూర్యాది స్కూల్ స్టూడెంట్స్. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఆ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయా అని చూడడానికి. మరి మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి? చేస్తున్నారా? చేస్తే ఒక్కసారి హుషారుగా ఆ స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు మీ అందరికీ వెల్కమ్ చెప్పడానికి మా సూర్యాది స్కూల్ స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. ఈసారి మాటలతో కాదు పాటలతో చెప్పడానికి వస్తున్నారు. మీ అందరికీ తెలుసు మన సూర్యాది స్కూల్ 2010లో ఎస్టాబ్లిష్ అయింది. సక్సెస్ఫుల్గా 14 years 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగు పెట్టేసింది. అండ్ ప్రతి స్కూల్లో ఓన్లీ ఎడ్యుకేషనే ఉంటుంది, ఇక్కడ అలా కాదు. మొత్తం ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి ఏదైనా ఒక యాక్టివిటీ నేర్పించాలని కల్చరల్ యాక్టివిటీస్ కూడా, క్లాసికల్ డాన్స్, అలాగే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, అలాగే హిందీ క్లాసెస్ ఇలా చాలా పెట్టి అలాగే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది మన సూర్యాది స్కూల్. సో మరి చూద్దాం ఈ రోజు వాళ్ళు ఎంత బాగా పాడతారు అని. నేను వెరీ This
ఒకసారి ఇంగ్లీష్లో వెల్కమ్ ఎలా ఉంది? సబ్ టైటిల్స్ లేని కొరియా సినిమా చూసినట్టుందా? నాకు తెలుసు, కానీ చాలా చక్కగా చాలా ఫ్లూయెంట్గా పాడారు. ఇంగ్లీష్లోనే ఇంత బాగా పాడితే మన మాతృభాష అయినటువంటి తెలుగులో వెల్కమ్ సాంగ్ చెప్తే, వెల్కమ్ సాంగ్ పాడితే ఎలా ఉంటుందో నేనైతే చూడాలనుకుంటున్నారు. మీరు కూడా రెడీనా? ఓకే, సో ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. వీనియనాద వినోదంలా తేనియ మధురిమ సారంలా మానిత కోకిల గానంలా మురిసి తెలుగు భాష రాధిక విగ నన్నయ్య భట్టుకు క్యాసిటు సినాడు మోదమసగైతే హాస్య వైదికై భాష ముంది చూడు రాధిక విగ నన్నయ్య భట్టుకు క్యాసిటు సినాడు మోదమసగైతే హాస్య వైదికై భాష ముంది చూడు సాధువైన పలు ప్రబంధములకు స్థానమిచ్చి వీడు ఆదరించి శతకాల కీర్తనలు చేయి గోడు ఆధునికంబుల పలు ప్రక్రియలకు ఆదురు వైవిలసిన్నది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఆధునికమ్ముల పలు ప్రక్రియలకు ఆదురు వైవిలసిన్నది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఇది సాటి లేనిది ఇది మేటి అయినది ఇది సాటి లేనిది మేటి అయినది కోటి వంగరి తోట అయినది వీనియనాద వినోదంలా తేనియ మధురిమ సారంలా మానిత కోకిల గానంలా మురిసి తెలుగు భాష విజయనగర సామ్రాజ్య నాయకుల బిరుదుకున్న పలుకు ప్రజనాయకుల పద్యగానమై ప్రగతులున్న కులుకు విజయనగర సామ్రాజ్య నాయకుల బిరుదుకున్న పలుకు ప్రజనాయకుల పద్యగానమై పలుకులున్న కులుకు అజరామరమై బ్రౌను సేవలను రానుచున్న సరుకు గజారోహణము ఘన బండేరము ఘనత కొన్న తొలుకు అజంత భాష ఇరుదంతరాలలో ఇటాలియన్గా మెరిసింది సృజించలేనిది ప్రాచీన భాషను ప్రసిద్ధి హోదా పొందింది అజంత భాష ఇరుదంతరాలలో ఇటాలియన్గా మెరిసింది సృష్టించలేనిది ప్రాచీన భాషను ప్రసిద్ధి హోదా పొందింది ఇది సంస్కృతైనది ఇది సంస్కృతైనది ఇది సత్కృతైనది ఇది సత్కృతైనది ఇది సంస్కృతైనది సత్కృతైనది భావమైనది జీవమైనది వీనియనాద వినోదంలా తేనియ మధురిమ సారంలా మానిత కోకిల గానంలా మురిసి తెలుగు భాష రామ చిలుకల రావణల జాము రాత్రి వెన్నెలల బోసి నవ్వుల దొందరల ములిసి తెలుగు భాష అమ్మ ప్రేమకు రూపంలా కొమ్మను పుట్టిన కుసుమంలా గుమ్మ పాలలో గమ్మదనంలా నిలిచి తెలుగు భాష వీనియనాద వినోదంలా పేనియ మధురిమ సారంలా మానిత కోకిల గానంలా మురిసి తెలుగు భాష తెలుగులోనే మాట్లాడేద్దాం తెలుగులోనే మాట్లాడేద్దాం తెలుగు సాహితిని చదివేద్దాం తెలుగు సాహితిని చదివేద్దాం పలు భాషల్లో పాఠము ఉన్న తల్లి తెలుగును మెరిపిద్దాం పలు భాషలలో పాఠము ఉన్న తల్లి తెలుగును మెరిపిద్దాం తల్లి తెలుగును మురిపిద్దాం
రియలీ సచ్ ఎ ఫెంటాస్టిక్ వాయిసెస్ యూ హ్యావ్ గాయస్. నిజంగా ఎంత చక్కగా పాడారంటే లాస్ట్లో జై జై తెలుగుకి చెప్పినప్పుడు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి, అంత బాగా పాడారు. ఇంకొకసారి మా వాళ్ళ గురించి ఒక్కసారి ఆడియన్స్ కొరకు మేరకు లాస్ట్ లైన్ ఇంకొకసారి. ఓకే, రెడీ? తెలుగులోనే మాట్లాడేద్దాం, తెలుగులోనే మాట్లాడేద్దాం, తెలుగు సాహితిని చదివేద్దాం, తెలుగు సాహితిని చదివేద్దాం, పలు భాషల్లో పాఠవమున్న తల్లి తెలుగును మెరిపిద్దాం, పలు భాషల్లో పాఠవమున్న తల్లి తెలుగును మెరిపిద్దాం, తల్లి తెలుగును మురిపిద్దాం, తల్లి తెలుగును మెరిపిద్దాం. జై హో తెలుగు, 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 జై హో తెలుగు. నెక్స్ట్ ఇప్పుడు దాకా పర్ఫార్మెన్సెస్ అలాగే మన ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ మనం ఏ ఈవెంట్ అన్నా మెయిన్ ఈవెంట్లోకి వెళ్ళాలంటే ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ మనం స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ ఈవెంట్ కూడా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఫస్ట్ మన గణేష్ సాంగ్ పర్ఫామ్ చేయడానికి మన సూర్యాది స్కూల్ ఎల్కేజీ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీగా అందరూ? गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे है उसकी नजरें उतारे, डर भी उससे डरा रहे जिसकी रखवाली यारे, करता साया तेरा हे देवा श्री गणेशा, 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 देवा श्री गणेशा.
ఇంత చిట్టి వినాయకుడిని కూడా నేను చూడాలి. ఆ వినాయకుడి ఫేస్ వెనకాల ఆ చిట్టి వినాయకుడు ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నాను. మీరు చూడాలనుకుంటున్నారా లేదా తెలియదు కదా. పాపం అందరికీ ఫేసెస్ పంపించినప్పుడు ఫేస్ రివీల్ చేద్దాం ఇప్పుడు అందరూ. కమాన్. వినాయకుడు నాలా కాకుండా చాలా సైలెంట్గా ఉన్నారు. 6 మీరు కౌంట్ చేయండి, నేను ఇంత లోపల తీస్తాను. गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि తెలిసి మీరు బిగ్ బాస్ విన్నర్లో ఎవరు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఇంత టైం పడుతుండదు. యా వినాయకుడు సర్ప్రైజ్ అయ్యారు. ఇంతకీ ఏమేమంటారు విగ్గా? Wow, my name is Ye Babu, such a cute Babu. Thank you so much. And అలాగే ఇప్పుడు దాకా మనల్ని పై నుంచి కనిపించకుండా కవచంలా కాచేటటువంటి మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్ వెనకాల బోర్డర్ దగ్గర ఉండి మనందరికీ కవచంగా ఉండేటటువంటి ఆర్మీస్ అందరికీ కూడా డెడికేట్ చేస్తూ ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్మీ సాంగ్ తో మా సూర్య ది స్కూల్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఆర్మీ పర్ఫార్మెన్స్ చూడడానికి అందరూ రెడీనా? సో ఒక్కసారి గట్టిగా పుట్టి హాన్స్ టుగెదర్. నిన్నే కదా వచ్చావు, అప్పుడే వెళ్తున్నావా? అవును విన్ని, చాలా అర్జెంట్ వెళ్ళాలి. నన్ను ఎప్పుడు ఇలాగే చేస్తావు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు, నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మరి క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావుగా, ప్రామిస్? Let's go. జీవితంలో ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్. మేజర్ సంకేత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేజర్, మా అబ్బాయి గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
మేజర్ సంకేత్, ఇప్పుడు మీరు చేయబోయే మిషన్ చాలా ప్రమాదకరమైనది. మీకేం భయం లేదా? నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. झंडा इंडिया का बेटे गाड़ दूंगा. జల్దీ వస్తాగా, ప్రామిస్. నేను వెయిట్ చేస్తూ ఉంటా, జల్దీ రావాలి. రే విని ఏడవకరా. మా డాడీ చనిపోయాడని ఏడవట్లేదు. ఇప్పుడు మా నాన్న లేరుగా. మీ డాడీ పొద్దున వెళ్ళి ఈవినింగ్ ఎలా వస్తారు? మీరు ఎలా హ్యాపీగా ఉంటారు? చేశారంటే ఒక్కసారి ఎవ్రీవన్ గట్టిగా డాన్స్ టుగెదర్. నిజంగా ఈ పర్ఫార్మెన్స్ కి ఖచ్చితంగా స్టాండింగ్ ఓవేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకే స్టాండింగ్ ఓవేషన్ కొంచెం కష్టం, కానీ నిజంగా సచ్ ఏ గుడ్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ సూర్య ది స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ 7th క్లాస్. నిజంగా ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే నో వర్డ్స్. కానీ యాక్చువల్లీ ఇంత బాగా ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు పర్ఫార్మెన్స్, కానీ మీరు మాట్లాడితే కూడా దేశం గురించి కానీ సంథింగ్ ఓకే, దేశం గురించి అయినా దేని గురించి అయినా రెడీ టు లిసన్. రెడీ? ఓకే, ఏదైనా చెప్తారా? ఓకే, మైక్ మీ నుంచి స్టార్ట్ చేసి అలా పాస్ చేసి మళ్ళీ తింటున్నాం. ఓకే, రెడీ? Soldiers protect our country's citizens. Soldiers live a difficult and disciplined life. Soldiers are greatest strength to the nation. Soldier is a protector of the nation. We should be proud of our soldiers. Soldiers serve in the military and take care of our country. They are very selfless. Soldiers' job is very tough. If you enjoy this song, please give claps. Let's welcome Baba Mulana song. కునుకుంది అంటే అది వాళ్ళు అక్కడ నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపి మన దేశానికి వలిస్తున్నటువంటి రక్షణే. ఒక్కసారి ఆ బోర్డర్ లో ఉన్న ఆర్మీస్ అందరి గురించి కూడా ఒక్కసారి గట్టిగా డాన్స్ టుగెదర్. ఓకే, అండ్ అలాగే మనందరికీ తెలుసు, మనకి తెలుగు అన్న మన మాతృభాష అన్న మన పుట్టినటువంటి భూమి అన్న అది మన మాతృభాష అనగానే మనకి అదొక తెలియని లోపల నుంచి ఆ ఎనర్జీ, ఆ గూస్ బాంబ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తెలుగు అన్నది మన భారతదేశం, మన పుట్టిన నేల అంటే మన మాతృభాష మనకి ఎంత ఇంపార్టెంటో, మనం చదువుకుని వేరే ఊర్లు వెళ్ళినప్పటికీ కూడా మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. మన తెలుగు వాళ్ళలో మనకి ఏదో మంచిది ఉంది అంటే ఇది ఏంటి అంటే మన వాళ్ళు చాలా మంచివారండి. మన భాషే కాదు పక్క వాళ్ళ భాషను కూడా మన భాష అనుకుని ఎంత బాగానో నేర్చుకుంటారు. సో దట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్. మరి ఆ భాష గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ గురించి మా సూర్య ది స్కూల్ స్టూడెంట్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో ఎవరైనా ఇద్దరు Before dancing, we'll explain about importance of English language. English is one of the most widely spoken languages in the world. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషలలో ఇంగ్లీష్ ఒకటి. English can improve your communication skills. ఇంగ్లీష్ మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ని అభివృద్ధి చేస్తుంది. English can help you to get higher studies in universities, educational institutions in our country. ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాల్లో మరియు విద్యా సంస్థలలో ఉన్నత విద్యను పొందడానికి సహాయం చేస్తుంది. English provides more internet access. ఇంగ్లీష్ ఇంటర్నెట్ సాధ్యతలు సమకూర్చుతుంది. English can improve your confidence. ఇంగ్లీష్ మన యొక్క నమ్మకాన్ని పెంచగలదు. By learning English, you will be able to read a lot of books in English. ఇంగ్లీష్
నేర్చుకోవడం ద్వారా ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఎక్కువ పుస్తకాలను మీరు చదవగలుగుతారు. Through learning English, you can write competitive exams well. ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా పోటీ పరీక్షలు బాగా రాయగలుగుతారు. So for this benefits in our school, we listen English, we learn English, we speak English. అందువలన సూర్యాది స్కూల్ విద్యార్థులు ఇంగ్లీష్ వింటారు, ఇంగ్లీష్ చదవగలరు మరియు మాట్లాడగలరు. Thank you. We are going to say about Hindi language. शुभ संध्या सभी को. हिंदी भाषा का महान. हिंदी अर्थ सभ्यता की एक प्राचीन भाषा है. हिंदी आर्य नागरिकता को చెందిన ప్రాచీన భాష. हिंदी भारत की पहचान है. हिंदी భారతదేశ గుర్తింపు. हिंदी भारत की आधिकारिक भाषा है. భారతదేశ आधिकारिक भाषा हिंदी. हिंदी दुनिया में तीसरी सबसे अधिक जाने वाली बोली भाषा है. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో హిందీకి 3వ స్థానం. हिंदी हमारे देश की एकता का प्रतीक है. हिंदी మన దేశ ఏకత్వానికి ప్రతీక. हिंदी भाषा बहुत आसान और सरल है. हिंदी भाषा सुलभ మరియు సరళమైనది. कोई भी हिंदी बोलने और लिख सकता है. ఎవరైనా హిందీ సులభంగా మాట్లాడగలరు మరియు రాయగలరు. हमें हिंदी में बोलने पर गर्व महसूस होता है. हिंदी మాట్లాడేటప్పుడు గర్వంగా ఉంటుంది. हिंदी हमारे देश की एक लोकप्रिय भाषा है. మన దేశ ప్రజలు మెచ్చే భాష హిందీ భాష. हिंदी भाषा को बढ़ावा देना हमारा कर्तव्य है. హిందీని ప్రోత్సహించడం మన కర్తవ్యం. ధన్యవాద్. Now we are going to dance. వావ్, నిజంగా వీళ్ళిద్దరు యాక్చువల్లీ ఇంగ్లీష్ చెప్పి తెలుగు, అలాగే హిందీ చెప్పి తెలుగు చెప్తుంటే నాకు వీళ్ళు స్పీచ్ వింటున్నట్లేదు. డైరెక్ట్ మన ఐఫోన్లో అలెక్సా, ఆండ్రాయిడ్లో జెమినై ట్రాన్స్లేట్ చేసినట్టుంది. సచ్ ఏ ఫంక్షన్, సచ్ ఏ ప్యూర్గా ఎంత బాగా చెప్పారో. దట్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్. కానీ వెళ్ళేటప్పుడు మీరు నన్ను ఒకసారి కలవండి, నేను మీ దగ్గర హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, సోషల్ పర్ఫార్మెన్సెస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఒకే అయితే లాస్ట్లో ఒక స్పెషల్ అండ్ అమేజింగ్ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఉంది. అదేంటి అంటే దశావతారం. ఒక్కొక్కరిని కాదు, షెర్ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించన్నారు మా రామ్ చరణ్ బ్రదర్. అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరి అవతారములే
దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే హరినామములే అన్ని మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును హరి 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 అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నిదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గమ పని సగని సపని మప గమ పని స భావములోన బాహ్యమునందును నిసని నిస పాని పపని మాప మమ పా గామ పని స నిని సస నిని రిరి నిని సస నిని గగ నిని సస నిని రిరి నిసని పా మమ పాప మమ నిని మమ పాప మమ సస మమ పాప మమ నిని ని పగా మపని సాసా పని సరీరి గరి 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 సా గరి స గరి స ని రి స రి స రి స ని రి స ని రి స ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని సా గ స స ని ని ప స ని ని ప ప మ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ గ మ ప ని 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 మ ప ని సా 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 గ స గ స గ స ని ప గ స గ స గ స ని ప స ని స ని స ని ప మ గ గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని స భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును
హరి అవతారములే అఖిల దేవతలు హరి Enjoy this song, please give claps. Let's welcome parents song. ఫండమెంటల్స్ ముఖ్యం అన్నట్టు దేనికి ఏదైనా మనం మంచి బిల్డింగ్ కట్టాలన్నా ఫౌండేషన్ గట్టిగా ఉండాలంటారు. అలాగే పిల్లల భవిష్యత్తుకి కూడా ఏదైనా బాగుండాలి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ చాలా గట్టిగా ఉండాలంటారు. అంత గట్టి ఫౌండేషన్ ఇస్తున్నటువంటి మన సూర్య ది స్కూల్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మీ స్టూడెంట్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఏ శోభన గారు అలా మంచి క్లాసికల్ డాన్సర్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలా వెనకాల ఒక్కరే ఉంటారు, కానీ పిల్లలు ఎంత ఎత్తు ఎదగాలి అంటే వాళ్ళ వెనకాల ఇద్దరు ఉంటారు, అదే తల్లిదండ్రులు, పేరెంట్స్. సో ఆ పేరెంట్స్ అందరికీ కూడా డెడికేట్ చేస్తూ సూర్య ది స్కూల్ స్టూడెంట్స్ ఫ్రమ్ 3rd and 4th క్లాసెస్ నుంచి ఈ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా డెడికేట్ చేస్తూ ఒక మంచి బ్యూటిఫుల్ లవ్లీ పర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వాచ్ ది పర్ఫార్మెన్స్. మీరు ఇలా సైలెంట్గా గ్రంథాలయానికి వచ్చినట్టు సైలెంట్గా ఉండడం నాకు ఏం నచ్చలేదు. ఒక్కసారి వాళ్ళు హీరోయిన్ అయినా అన్నీ నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల నువ్వు నా తోడై రేనిదే నేనెలా. ఏంటి మమ్మీ ఇప్పుడే కదా ఇంటిదే నీట్గా రెడీ చేసావు, స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా చేస్తావు నువ్వు. అది చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. నీ పాదాలకు మూవల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనెన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. అణువణువణు నీ కొలువే అమ్మా. నేను ఆగను. ఊరంతా నా ఆట చూడడానికి వస్తే అంతా అయిపోయాక ఆఖరి నుంచి ప్రసాదు అంట. మా నాన్న కాదు ఆగరా. కురే నీ వెనక పరిగెత్తగలను గాని ఈ చెట్లు పొట్లు నేను ఎక్కలేనురా. దిగరా దిగు. నువ్వు ఎక్కనో అక్కర్లేదు, నేను దిగనో అక్కర్లేదు. వెళ్ళవమ్మా వెళ్ళు. అది కాదురా, మీ నాన్నకు మందులు తీసుకురావడానికి వెళ్ళా. మీ నాన్న ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటాడు. రారా వెళదాం. అయ్యో అలాగా, అయితే నువ్వు వెంటనే ఇంటికెళ్ళు. నిన్నెలా దించాలో నాకు తెలియదా? ఏంటి ఆడతావా? నువ్వు ఆడితే నేను దిగిపోతానా? కురే నువ్వు నా కడుపులో ఉన్నప్పటి నుంచే నాకు తెలుసురా, నీ వేషాలు నా దగ్గర కాదు. మేము ఇంతప్పటి నుంచి చూస్తున్నామమ్మా. ఇంటికాడ మీ ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళు. ప్రసాదు రా నాన్న. రావా. ఇక నా వల్ల కాదురా. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు.
ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా? ఏమో, పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం అంచున్న పట్టు పంచి ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగా వెనకబడ్డాడు. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న నన్ను క్షమించు నాన్న. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలేస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న నాకు బాగా ఆకలిసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్న కాళ్ళు నొప్పొస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి, పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి. ఏ చంద్రయ్య చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా, లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను, మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఏం సుబ్బారావు, ఎలా ఉన్నావు? చెల్లి చనిపోయి సంవత్సరం అయింది. ఇంకెన్నాళ్ళని ఎలా ఒంటరిగా ఉంటావు? ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. ఇంకొక పెళ్లి చేసుకుని ఉంటే తను నాకు భార్య కావచ్చేమో, కానీ మా అబ్బాయికి తల్లి కాలేదు. ఎలా నాన్న, రెడీ అయ్యావా? ఇంకా లేదు నాన్న, రెడీ అవుతున్నా. నాన్న నువ్వు మంచిగా చదువుకొని చాలా గొప్పవాడు అయిన తర్వాత నన్ను బాగా చూసుకుంటావా నాన్న? నేను పెద్ద అయ్యాక బాగా సంపాదించి నిన్ను రాజులా చూసుకుంటా నాన్న. కనిపించిన మా అమ్మకే అమ్మయ్య
ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. నానా నువ్వే నా సూపర్ హీరో నాన్న. నేను కూడా పెద్దయ్యాక నీలానే సూపర్ హీరోన్ అవుతాను నాన్న. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ. This song is dedicated to all our parents. ఈ పాట ప్రతి తల్లిదండ్రులకు అంకితం. ఇది నిజం కాదంటారా? ఒక డైమండ్ రింగ్ లో డైమండ్స్ అన్ని కలిపి ఉంచడానికి బంగారం అనేది ఎన్ని మంటలు ఎదుర్కొని ఉంటుందంటారు? అలాగే ఒక తల్లి పాత్రలో ప్రతి అమ్మ తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిపి ఉంచడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తుంది కదా. అలాగే ఒక కూతురుగాను అక్క, చెల్లి, ఆలి, అత్త అనే పాత్రలు పోషిస్తున్న ప్రతి అమ్మకి నా పాదాభివందనం. My mother is a tailor. She supports my education. I am proud of my mother. I love my mom. మరి నాన్న ఒక 9 నెలలు తన కడుపులో మోసిన తల్లికి మనం ఎంతో విలువిస్తున్నప్పుడు 9 సంవత్సరాలు తన గుండెలపై తొక్కించుకుంటూ మురిసిపోయి 90 సంవత్సరాలు తన గుండెల్లో పెట్టుకుని చూసుకునే తండ్రికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ పేరెంట్స్. ఐ లవ్ యూ నాన్న. ఐ లవ్ యూ అమ్మ. My father is daily worker, but I am proud of my daddy. I love you, Dad. If you enjoyed this song, please give claps. Let's welcome Shivatandavam song. నిజంగా వీళ్ళ ఇంట్లో కంటే ఎక్కువ నాకు తెలిసి స్కూల్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. మొత్తం 8 to 5, 8 to 6. కానీ ఇంత క్రమశిక్షణ అంతా కూడా మీ పేరెంట్స్ కంటే ఇక్కడ మా సూర్యాది స్కూల్ స్టాఫ్ నుంచే వచ్చింది అనుకుంటున్నా. ఎనీవే దట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మైక్ కూడా నాకు వచ్చింది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మంచి డెవోషనల్ పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు దాకా ఇందాక మనం వినాయకుడిని చూసాము. ఆయన తండ్రి గారి పర్ఫార్మెన్స్ వస్తుంది నెక్స్ట్. మన మొత్తం ఈ ప్రపంచానికి యూనివర్స్ మొత్తటికి అంతం అలాగే ఆది అలాగే అంతమైనటువంటి మన శివుడు శివ తాండవం పర్ఫార్మెన్స్, ద పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. సో లెట్స్ వాచ్ ద డెవోషనల్ శివ తాండవం పర్ఫార్మెన్స్. జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్య లంబితాంబుజంగతుంగమాలికా ఢమడ్డమడ్డమడ్డమన్నినాదమడ్డమర్వయుచ్చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని జ్వలల్లలాట భట్ట భావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రదక్షిణం సదా శివం భజామ్యహం సదా శివం భజామ్యహం. ఓం నమః శివాయ. సహస్రలోచన ప్రవృత్య శేషలేఖ శేఖర ప్రసూల ధూళి తోరణీ విదూసరాంగ్రి పీఠం భుజంగరాజమాలయాని బద్ధ జాట చూటక శ్రియై చిరాయ జాయతాం చకోర బంధు శేఖర. జ్వలంధనంజయ స్ఫులింగ భావిగీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాగపాలి సంపదే శిరో జటారమాస్మితా.
नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शोधाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय दाकिनी सलिल चन्दन चर्चिताय नन्देश्वर प्रमथनाथ महेश्वराय मन्दार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मन्दाकिनी सलिल चन्दन चर्चिताय नन्देश्वर प्रमथनाथ महेश्वराय मन्दार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिव शंकर शंभो शिव शंकर शंभो शिव शंकर शंभो शिवाय गौरे वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय शिवाय गौरी वदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय शिव शंकर शंभो शिव शंकर शंभो शिव शंकर शंभो शिव शंकर शंभो वशिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै मकाराय नमः शिवाय वशिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै मकाराय नमः शिवाय नित्यस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्यस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय शिव शंकर शंभो 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 शिव Let's welcome Brindavanam song to perform onto the stage. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే ఫ్రూటులేని గోపాలుడే సుటు వేసే భూపాలుడే మీసం వచ్చిన పాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేస్తాడే కాలమేస్తాడే మాయలోడు వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే
వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే ముద్దు పెదవికి ముచ్చటేసి మూడు వస్తుంది అయ్య బాబోయ్ అంతలోనే వత్తుపోని అంటూ మనసే అడ్డుపడుతుంది అనగనగా మొదలైన ఈ కథ కంచె దాటి ఏ కంచెకెళ్తదో ఏమవుతుందో ఏం చేస్తాడో జాదుగాడు వీడే అమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసేసాడే చూసాడే రాధను చూసాడే నేను చెప్పాను కదండి, మా స్కూల్ స్టాఫ్ వాళ్ళు మామూలు కాదు, మొత్తం పక్కగా 100కి 200% ఇస్తారు. పేరు కూడా మ్యాచ్ అయిపోయింది. నేను అదే అనుకున్నా. ఎనివే గోపాల్ కృష్ణ, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. యు నో యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ విత్ దిస్ గోపికాస్. ఓకే, దట్ వాస్ వెరీ ఫ్యాంటాస్టిక్. ఓకే, నెక్స్ట్ సాంగ్ కూడా వీళ్ళే అనౌన్స్ చేస్తారు. If you enjoy this song, please give claps. Let's welcome farmer song. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదరు చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతునవుతానని అనరు. ఎందుకంటే రైతంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే. ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. నాగలేసి నారు పోసి పంట కోసం ఎదురు చూసి కూటి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా. దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా. దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మా. దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, కన్న తల్లి
ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ, కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ, నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు తో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక, డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది, ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నేను ఇల్లు వేలం వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక, మీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. నేల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి. ఇంక నా వల్ల కాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతికిలింతేరా. మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా, మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడు లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. అయ్యా, నేను చెప్పానుగా చూడు. కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానబాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా.
పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై agriculture. Agriculture is the source of food for the country. Agriculture provides a livelihood for the majority of the population in our country. India is one of the largest producers of agriculture. Farmers suffer due to disasters. Farmers are suffered due to disaster. If you enjoyed this song, please give claps. Let's welcome duet song. అన్నట్టు మన రైతుల గురించి చాలా మంచి యాక్ట్. ఇందాక మనం చెప్పినట్టు నాన్న ఎందుకో వెనకబడ్డాడు కాదు, రైతు ఎందుకో వెనకబడ్డాడు. ఆయన పడలేదు, మనమే పడేస్తున్నాం కొన్ని మనకు వచ్చే ప్రొఫెషన్స్ వల్ల. సో ఆయన మళ్ళీ ఇలాంటి నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకం అవుతాయని, ఇందులోంచి కూడా కొంతమంది ఫార్మర్స్ అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మరొకసారి ఈ పర్ఫార్మెన్స్ గురించి అలాగే రైతులందరి గురించి గట్టిగా ఒక్కసారి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సాంగ్ పర్ఫార్మెన్స్తో మన సూర్యవర్ధి స్కూల్ స్టూడెంట్స్. శివుని కుమారుడవు గణనాథ, చల్ సిరికి హరికి మనువంట, సిరికి హరికి మనువంట, బళరే అనరా జనవంత, బళరే అనరా జనవంత, కల్ కల్లు మంటు గజ్జి కట్టి చిందు కొట్టి జగమంతా. అదిరే అదిరే కన్నే అదిరే, అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు, శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు, మొదటిసారిగా ఎదురే ఇందిగా వయసు వేడుక, అదిరే అదిరే కన్నే అదిరే, కుదిరే కుదిరే అన్ని కుదిరే. చూడకే మత్తెక్తాంతే ఈడుకే, ఒంట్లో వేడికే పెచ్చుక్తోంది నాడికే, నీలో స్పీడ్కే ఊపెక్తాంది మూడుకే, సిక్కే సైడ్కే అటకెక్తాంది చూడుకే, మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే, అట్టా చూడకే మత్తెక్తాంతే ఈడుకే, ఒంట్లో వేడికే పెచ్చుక్తోంది నాడికే. ఓ బాటిల్లో ఉన్న సముద్రం, ఒక బాడీలో ఉన్న ఇంతందం, ప్యాకింగ్ చేయడం అసాధ్యం, ఆ గాడ్కి వందనం. సూపర్ హీరో ఇమేజ్ నీకిచ్చారేమో ప్యాకేజ్, నీ వల్లే నాకి కరేజు, నువ్వే నా ఇంధనం. దూరం పెంచకే మెట్లెక్తాంది మైండ్కే, నీతో బాండ్కే చెంచెక్తాంది గుండెకే, ఒక డీజే మిక్సే మొదలైందే నాలో మాసు గాడికే, అట్టా చూడకే మత్తెక్తాంతే ఈడుకే.
मेघा बरसो रे मेघा बरसो मीठा है कोसा है बारिश का बोसा है कोसा है कोसा है बारिशों का बोसा है मीठा है कोसा है बारिश का बोसा है कोसा है कोसा है बारिशों का बोसा है जल 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 थल जल थल जल 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 बहता जल नारे 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 जुल्फों से बांध लिए बादल सीने पे से उड़ने लगा आंचल मुझसे नैना मिला के मौसम होने लगे पागल सबसे होके बेफिक्र नाचूं मैं आज छम 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 मैं नाचूं आज छम 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 ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు బిడ్డే వచ్చిండే వేటకతై వచ్చిండే వేటకొచ్చిండే నరువే దద్దరిల్లి ఉలికి పడే ఊరే ఉరుమి మేళాలతో జనమే ఊగే అదిగో నడిచి వస్తే ఆ స్వాగ్ దోన నరమే సురుకుమనే సందడిచానా అది 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 గది గది చిన్న కన్న మనసిలాయో సువాలా సువి సువి సూదంటి సూపరు సగరే తెప్పించావే నవ్వే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇట్టా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చచ్చా కంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా
నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వారాలే పూనగం ముస్తోవే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇటా పుటా పొగడచ్చా చా చా చెక్కిలి వంగచ్చా చా 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 గంగారే పెట్టచ్చా చల్లో అరవచ్చా చా చా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సొగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ పొందే ఊపిరి నీ వంక చూస్తే గుంటలోన నీరు డిరిడిరి కూలీగా నడుములోన తూట పెట్టి తుపాకి పెంచినామి దింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటి వెపిల్లో అరే కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటి వెపిల్లో కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటి వెపిల్లో గజల పట్టీలిస్తివో గాజులిచ్చి పుట్టల వేస్తివో ముక్కెర నువ్వై పూస్తివో నీ ముద్దుల ముద్దరలేస్తివో సందడి పోలే వస్తివో సొగులంగడి తీసుకుపోతివో దండ కడియాల్ అర్రర్ర దస్తి రుమాల్ ఎంకన్న తీర్థంలో పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తే నువ్వు గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో మాట్లాడ బుద్ధైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్ధైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్ధైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందేమో పిల్లో లోపు తంగుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటే బుక్కల్లో గొప్ప కోడు కట్టుకుంట కోవిల్లో నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజలు పెట్టేసుకుంటాది రంగానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే
Mama song. నిజంగా పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు నాన్ స్టాప్గా అలా డాన్స్ చేయడం రియల్లీ గ్రేట్ అండి. నిజంగా ఒక్కసారి వాళ్ళ ఎనర్జీకి గట్టిగా పుట్టే హ్యాండ్స్ టుగెదర్. నిజంగా ఇది కుర్చీ మడత పెట్టే పర్ఫార్మెన్స్ కాదు, కుర్చీ ఎదుర్కొట్టే పర్ఫార్మెన్స్. చాలా చక్కగా చేశారు. నాన్ స్టాప్ మొత్తం 12 minutes అనుకుంటా, నేను కౌంట్ చేశాను. 12 minutes నాన్ స్టాప్ బీట్ చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మామా బంగారం అంటే ఒక మంచి లవ్లీ సాంగ్తో రెడీగా ఉన్నారు మా సూర్య ది స్కూల్ స్టూడెంట్స్. గుట్ట కింద గుంపు చెట్ల నిండా చెయ్యి పట్టినా చెయ్యి పట్టి కుంజాకయ్యో ముద్దులయ్యా మత్తితో నిన్నకు రొందయ్యో నా ముద్దులయ్యా అయ్యో చెయ్యి పట్టి కుంజాకయ్యో నా ముద్దులయ్యా మత్తితో నిన్నకు రొందయ్యో ముద్దులయ్యా. అరే గుట్ట కింద గుంపు చెట్ల నిండా వరసకు వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ మందితోని మనకెందుకే నా ముద్దుగుమ్మ
నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడక పోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను చిత్రాల దాన్నితో చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో నా పిల్లగా వెంకటేశు చూడక పోతుంటావో కానక పోతుంటావో అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతబడతా అందుకే రాను నే రాను హా రాను గాజాతర రాను రాను నేనాగంగాను రాను గాజాతర నేను రాను నేనాగంగాను అరే శనిగా సెల్ల నిలవాడి చేతులియావే సింధూరాల తుబాల చేతులియావే సింధూరాల తుబాల సేతులియ నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ బండి తోట నిలవాడి బాసలాడావే సింధూరాల తుబాల బాసలాడావే సింధూరాల తుబాల మసాలాడనితో నాకు బావలున్నరో మాయదారి మల్లేశ బావలున్నరో మాయదారి మల్లేశ ఐడి వచ్చేసి స్టూడియో శ్రీనివాస స్టూడియోస్ KLC@gmail.com. యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే, పర్ఫార్మెన్సెస్ అయితే ఇప్పుడు చాలా చక్కగా చేశారు, అసలు చెప్పుకోలేదు. అసలు ఎంత బాగున్నాయంటే మాటలు నో వర్డ్స్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు అన్నట్టు చాలా చక్కగా చేశారు. అండ్ ఇప్పుడు దాకా మనం ఒక్కొక్క క్లాసు వచ్చి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే చూసాము, కానీ మన సూర్య ది స్కూల్ గాదరాడ స్కూల్లో ఉన్నటువంటి మొత్తం పిల్లలంతా కూడా ఆల్మోస్ట్ పిల్లలంతా వచ్చి స్టేజ్ మీద ఒక మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది? స్టేజ్ దద్దరిల్లిపోతుంది కదా. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఉంది, అది దశావతారం. ఈ స్కూల్లో ఎవరు చిరంజీవులు అవుతారో, ఎవరు పవన్ కళ్యాణ్లు అవుతారో, ఎవరు ప్రభాసులు అవుతారో కానీ వాళ్ళు దీన్ని బట్టి ఉంటుంది. కానీ నెంబర్ 1 టాలెంట్ బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ అదృష్టాన్ని ఆపలేం. ఇప్పుడు ఒక అపురూపమైన నృత్య రూపకాన్ని మీరు చూడబోతున్నారు. దశావతారాలు, భారతీయ తత్వసారాలు. ఈ సృష్టిని కాపాడడం కోసం భగవంతుడు ఎత్తినటువంటి అవతారాలు. అది జగత్ సమ్మోహన గానం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెల్చుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని,
సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి రావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే బుసలు కొట్టే అసహనపు నిట్టూపు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగ నురికే ఉన్మాదమ్మును తరాల దంస్తుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోత్పతిరణ హుంకారం ఆది వరాహపు ఆకారం హరిత ఉన్నాడేరా భయపడి భయకమి రమ్మనరా ఎదుటపడి నన్ను గెలవగలడా భయపడి నిలిచిన ఈ నేలని అడుగు నాటుల జీవ జలమ్ముని అడుగు నీ నెత్తుని వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో హరిని కలుపు నీవే హరివని తెలుపు అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగమే నాటకం పాపము తరువై పుడమికి బరువై పెరిగిన కర్మ జ్ఞానిని పెరుగగా పరశురాముడై భవద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌంద్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు
మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక పరంధాముడే రాముడై ఇలలోన నిలచే. రామా శ్రీరామ అయోధ్య రామ బాలరామ, ఇన్ని సంవత్సరాలకి తిరిగి వస్తున్నావా? రండి రండి రామ బంటులా, రండి రండి రామ దండులా, రామ రామ అని పవన పుత్రుడిలా రామనామమే ఆలపించగా. అందరి వాడయ్య అయోధ్య రాముడు ఆరాధ్య దేవుడయ్యా, మన అందరి వాడయ్య మన రాముడు మందిరానికొస్తున్నాడయ్యా. జై శ్రీరామ్. ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము. सिद्धार्थ से गौतम बुद्ध हुए, మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వసిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుని లోపలి పరిడిపై దృష్టి మరుపగా తన వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ యాతి కలదేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. వా 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 పోలేరమ్మని దర్శనం చేసుకోవడానికి దశావతారాల్లో ఉండేటువంటి అవతారాలన్నీ కూడా ఈవేళ స్కూల్ది మన సూర్యాది స్కూల్ వారు తీసుకొచ్చినట్టుగా ఉంది. మంచి మనసున్న చేతులున్న ప్రతి ఒక్కరూ ఈ బిడ్డల్ని ఆస్వాదించాలి తప్పట్లతోటి మనస్ఫూర్తిగా. సరిపోవు ఇదా గాదరాల్లో ఉండి తప్పట్లు గట్టిగా వా.